నమస్తే. ఒక దేశాన్ని మెడలు వంచాలి అంటే ఆ దేశ సార్వభౌమత్వాన్ని వంచాలి. అదేవిధంగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేయాలి. ఈ పని భారత్ పైన చేయడానికి అమెరికా విపరీతంగా ట్రై చేస్తుంది. కానీ భారత్ ఎంత మాత్రం లొంగట్లేదు, లేచి ఖడేరావులాగా నిల్చుంటుంది. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన తను ఏదైతే ప్రజలకి ఏవైతే ప్రామిసెస్ చేశాడో వాటిల్లో చేసింది ఏంటంటే, నేను గనక ఉంటే గనక ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, యుద్ధం జరుగుతుందో, దాదాపు ప్రస్తుతానికి ఈ రోజుకి ఒక 3-3.5 సంవత్సరాల పైన అవుతుంది. అంత పెద్ద యుద్ధాన్ని నేను అసలు జరగనిచ్చేవాడేనే కాదు, ఒకవేళ కనుక నేనే అధికారంలో ఉండుంటే అసలు యుద్ధాన్ని నేను రోజులలో ఆపేసేవాడిని అని చెప్పాడు. అతని మాటలు ఉత్త బూటకమైనవి. అతను ఇప్పటికి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమాత్రం ఆపలేకపోయాడు. రష్యా కంటిన్యూస్గా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ లోపల ఇంకా ఇంటెన్స్ ఏరియాస్లోకి వెళ్ళి కూడా మరి తన బాంబింగ్ చేస్తోంది. దీన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు. అందుకని చెప్పేసి యుద్ధాన్ని ఏ రకంగా ఆపాలి, ఏ విధంగా ఆపాలి అని చూస్తున్నాడు. దీనికి కావాల్సింది ఏంటి అంటే, ముందర ఆ దేశానికి ఏదైతే ఆర్థిక బలం చేకూరుతుందో ఆ ఆర్థిక బలాన్ని ముందర సమూలంగా నాశనం చేయాలి. దానికి కావాల్సిన అద్భుతమైన బలం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో శాంక్షన్స్ దాని మీద ఉండగా అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు మొత్తం అన్ని దాదాపు ఆగిపోయినాయి. కానీ నువ్వు చెప్పేది ఏంటి, నేను ఇదేంటి అనే తీరులో ఉత్తర కొరియా ఒకటి, తర్వాత చైనా ఒకటి, బ్రెజిల్ ఒకటి, ఇండియా ఒకటి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల దానికి విపరీతమైన బలం దొరుకుతుంది. రష్యాకి ప్రస్తుతం అది మాత్రమే బలం. పర్ డే 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ చైనా కొంటుంటే దాదాపు అంతే ఉంటుంది ఇండియా కూడా. దాదాపు 1.8 మిలియన్ బ్యారల్స్ కొంటుంది అనమాట. బ్రెజిల్ కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఇవే కాకుండా కొరియా లాంటివి, తర్వాత వేరే వేరే దేశాలు కూడా, EU కంట్రీస్, ఆసియన్ కంట్రీస్ కూడా కొంటున్నాయి చైనా, రష్యా దగ్గర నుంచి. ఇవన్నీ కూడా అమెరికాకి మింగుడు పడడం లేదు. అందుకని చెప్పి దాన్ని ఏ రకంగా అక్కడ యుద్ధాన్ని ఆపాలి అంటే రష్యా లొంగట్లేదు, ఇంకా పెంచుతోంది, ఇంటెన్సిఫై చేస్తుంది తన దాడులని. దాన్ని ఏ రకంగా ఆపాలి అంటే, ఈ ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ఇంకొక శాంక్షన్స్ అని ఇంకొక తన అస్త్రం ఏదైతే ఉందో అస్త్రాన్ని మరొకసారి బయటికి తీసి ప్రయోగిస్తున్నాడు. ఈసారి దానికి 2 వైపులా పదును పెట్టడానికి ట్రై చేశాడు. అతను పదును పెట్టడానికి ట్రై చేసింది ఏంటంటే, ప్రైమరీ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్ అన్నాడు. ప్రైమరీ శాంక్షన్స్ అంటే రష్యా మీద మాత్రమే చేయబడతాయి. సెకండరీ శాంక్షన్స్ అంటే ఏవైతే రష్యాని బలపరుస్తున్నాయో ఆ కంట్రీస్ పైన కూడా, అంటే బ్రెజిల్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ, ఇంక కంట్రీస్ ఏవైతే, ఇంకా EU కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆసియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి మీద కూడా శాంక్షన్స్ వస్తాయి అని. కానీ అతని ఉద్దేశం వల్ల ముందర ఉన్నది ఇండియా, తర్వాత చైనా, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రెండు మాత్రమే అంటే మంచి ఆర్థిక బలాన్ని రష్యాకి ఇస్తున్నాయి అన్నమాట. అద్భుతమైన ఈ విధమైన ఆర్థిక శక్తిని రష్యాకి అందిస్తున్న భారత్ని, తర్వాత చైనాని, రెండింటిని ఉంచడం కోసం అని చెప్పేసి ఇప్పుడు అమెరికా విపరీతంగా ట్రై చేస్తుంది. తన బలాన్ని మొత్తాన్ని ఇక్కడ ఈ ఆసియన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ మీద మొత్తం అంతా స్థాపించి పెడుతుంది. రష్యాకి 50 రోజుల టైం ఇచ్చింది. 50 రోజులలో కనుక నువ్వు ఈ యుద్ధాన్ని కనుక విరమించుకొని శాంతి చర్చలకి రాకపోతే మాత్రము నీ మీద తీవ్రంగా ఉంటాయి చర్యలు అని చెప్తోంది. అమెరికాకి అంత పొగరు దేనివల్ల వచ్చింది అంటే, తన దగ్గర ఉన్న ఆర్థిక శక్తి, తన దగ్గర డాలర్ విలువ వల్ల మాత్రమే. అది తన అనుయాయులైన ఆస్ట్రేలియా, జపాన్ లాంటి కంట్రీస్ని వదలట్లేదు. సమదూరాన్ని పాటించే భారతదేశం లాంటి మనం ఎంత, ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాని, జపాన్ని, రెండు కూడా నాటో సభ్య దేశాలే. రెండింటినీ కూడా అమెరికా అడిగిందనమాట. ఇటీవల జరిగిన విషయం ఇది. ఒకవేళ కనుక తైవాన్ విషయంగా అమెరికా చైనాతో యుద్ధానికి దిగితే మీ స్టాండ్ ఏంటి, మీరు చెప్పే విషయం ఏంటి, మీరు ఎంతవరకు అమెరికాకి మీరు బలపరుస్తారు, అమెరికాని ఎంతవరకు బలపరుస్తారు అని చెప్పి వాళ్ళ ఇద్దరికి కూడా ఓపెన్ లెటర్ రాసేది.
ఇది సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేయడమే. వాళ్ళ ఏ రకంగా ఇష్టం ఉంటే ఆ రకంగా చేస్తారు. నువ్వు ఫలానా రకంగా చెయ్యి అని ఇంప్లైడ్గా వాళ్ళకి చెప్తోంది అంటే వాళ్ళ సావర్నిటీని నువ్వు క్వశ్చన్ చేసినట్టే. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వెంటనే చైనాకి వెళ్ళాడు యాంటోనీ అల్బనీస్. చైనాకి వెళ్ళి అక్కడ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి, నేను చైనాలో ఉన్నాను, అద్భుతమైన చైనా, వెనకాలంతా ఆయనకి చైనా సింహ బొమ్మ, ఆయన డ్రాగన్ బొమ్మ కనిపిస్తుంది. నేను అమెరికాకు చైనాకు వచ్చాను, చైనాలో నేను అద్భుతమైన చర్చల్లో పాల్గొన్నాను, నాకు చాలా మంచి ఇక్కడి ఫలితాలు వస్తున్నాయి, నాకు ఆస్ట్రేలియా ముఖ్యము, ఆస్ట్రేలియా భవితవ్యం ముఖ్యము, ఆస్ట్రేలియా భవితవ్యానికి చైనా ఎంతగానో సహాయం చేస్తుంది, మేము ఈ చర్యల్ని ఇంకా బాగా లోపలికి తీసుకెళ్తాము అని చెప్పి రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంప్లైడ్గా అది ఎవరి కోసము కాదు, అమెరికా ట్రంప్ కోసం మాత్రమే చేసింది. ఎట్ ద సేమ్ టైము జపాన్ కూడా అట్లాంటిదే ఒక ప్రకటన చేసింది. అంటే ఇంత తీవ్రంగా కాదు, జపాన్ తన తీరులో చెప్పింది, మేము ఇంకా దాని గురించి ఆలోచించాలి, ప్రస్తుతం మాత్రం ఏం చేయలేము, అప్పుడు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మా ఆలోచన ఉంటుంది, దాన్ని బట్టి మేము చెప్తాం, ఇప్పుడు మాత్రం ఏం చెప్పాము అని చెప్పింది. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని బెదిరించి అది మాత్రమే చేయగలుగుతుంది. అదే ఉల్టా ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ వాళ్ళ అమెరికాని అడగలుగుతారు, నువ్వు ఎప్పుడు చేయదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు, ఎట్లా అంటే మూఢశాపరండి ఏంటి అని అడగలుగుతారా? అడగలేరు, వాళ్ళకి నోరు రాదు. ఎందుకంటే అమెరికా పెద్ద దేశము, ఆ దేశం ముందర అణిగి మణిగి ఉండాలి అన్నది అనుకుంటారు. ఒకవేళ అణిగితే కనుక వాళ్ళ అహంకారం దెబ్బతిని ఇంకో రకంగా వాళ్ళని కూడా శిక్షించడానికి వస్తుంది. ఇప్పుడు భారత్ని శిక్షించడానికి ట్రై చేస్తుందో అదే రకంగా వాళ్ళని కూడా శిక్షించడానికి ట్రై చేస్తుంది. అది సంగతి. సరే, ఆ విషయం అట్లా ఉండగా భారతదేశము యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుతము కొంతవరకు సవ్యంగా కంఫర్టబుల్గా సాగుతుంది. ఒకవేళ కనుక ఈ శాంక్షన్స్ 500% ట్యాక్స్ భారతదేశం మీద, తర్వాత చైనా మీద, బ్రెజిల్ మీద, మూడిటి మీద విధిస్తామని ట్రంప్ ఓపెన్గా చెప్పాడు. ఓపెన్గా అంటే నాటో చైర్మన్ ఎవరైతే ఉన్నాడో డ్రెగాన్, అతను చెప్పడం జరిగిందనమాట, ఇండియా చాలా తీవ్రంగా వ్యవహరిస్తుంది, అంతే తీవ్రంగా మేము శాంక్షన్స్ వేయడానికి రెడీగా ఉన్నాం, శాంక్షన్స్ కూడా అంతే స్మార్ట్గా మేము డిజైన్ చేశాము అని చెప్తున్నాడు. అంటే డిజైన్ చేశాము అని చెప్పడం అంటే ఆల్రెడీ మేము చేసేసాము, ఇంకా మేము దాని మీద విధించడమే తప్ప కొంత టైం తీసుకుంటున్నాం, మేము మార్కెట్ ఎట్లా ఉందో చూసి దాని తర్వాత మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పి ఇంప్లాయిడ్గా బెదిరించడం జరుగుతుంది అనమాట అక్కడ. సరే, ఒకవేళ కనుక శాంక్షన్స్ అంటూ మన మీద వస్తే కొంతవరకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అది ఎంతవరకు శాంక్షన్స్ తీసుకొస్తారు? రేపు పొద్దున రష్యా పీస్లోకి వెళ్ళి పీస్ టాక్స్ కోసం యుఎస్ఏ తోటి కూర్చుంటే కనుక శాంక్షన్స్ కానీ రష్యా మీద కానివ్వండి, మన మీద కానివ్వండి, అయితే మన సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ రావు. ఒకవేళ కనుక వాటి కోసం కూర్చోకపోతే ఈ శాంక్షన్స్ వాటి గురించి ట్రంప్ పునరాలోచించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక జరిగితే మనకి చాలా విషయాల్లో కొంత దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విపరీతంగా దెబ్బతింటాయి. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ దెబ్బతినము, తర్వాత ఇన్సూరెన్సెస్ దెబ్బతినము, తర్వాత వ్యాపారస్తులు చాలా నష్టపోతారు. తర్వాత కొత్త టెక్నాలజీ మన దగ్గరికి రాదు, మన దగ్గర నుంచి కొత్త టెక్నాలజీ ఏదైనా ఉంటే ఎక్స్పోర్ట్ కావు, ఇట్లా ఇన్సూరెన్స్ ఒకటి రాదు. ఇట్లాంటి చాలా 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 విషయాల్లో భారతదేశము కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఈ శాంక్షన్స్ రాకుండానే ఏదన్నా మార్గాంతరం ఉందా? ఎట్ ద సేమ్ టైం మనము ఒకళ్ళ కోసం అని చెప్పేసి మన అధికారం, మన సావర్నిటీని ఒకళ్ళ దగ్గర తాకట్టు పెట్టాల్సిన కర్మ మనకేం పట్టలేదు. అట్లా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది ప్రస్తుతం మోదీ ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తోందనే అనుకుందాం.